అయితే కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు 9 మొత్తం ఒక 2 days ఉంచుకున్నారు. ఆమెకు డెలివరీ పాప లోపల బాగానే ఉంది, కానీ ఆమెకి హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పి 15 lakhs అవుతుంది అని చెప్పారు. నాకు ఆ టైంలో నా దగ్గర ఒక పైసా కూడా లేకుండా సార్. ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాలేదు. నా పేరు కృష్ణ, నా ఏజ్ వచ్చేసి 32. నేను ఫార్మసిస్ట్ జాబ్ గట్కేసర్లో చేస్తున్నాను. మా మిస్సెస్ పేరు నర్మదా. మాకిద్దరు పిల్లలు. మీకు ముందుగా స్టార్ హెల్త్ గురించి ఏ విధంగా తెలుసు? 2015లో మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్కి యాక్సిడెంట్ అయింది. యాక్చువల్గా యాక్సిడెంట్ అయితే ఆయన హాస్పిటల్కి తీసుకుపోయిండు. ఆయన డబ్బులు చాలా పే చేశారు, కానీ ఏం సక్సెస్ కాలేదు. ఆయన వేరే వాళ్ళతో వేరే ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోమని చెప్పి అడ్వైస్ చేశారు. ఆయనను చూసి నేను కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుందామని చెప్పి చూశాను, కానీ అక్కడ ఆ ఏరియాలో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటే చాలా మంచి ఉందని చెప్పి ఇన్ఫర్మేషన్ అందింది నాకు. మళ్ళీ నేను వేరే వాళ్ళని అడిగితే ఆయనని అడిగితే ఇట్లా రాధాకృష్ణ గారు అని చెప్పి చెప్పారు. అదేంటంటే గజ్వేల్లో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అదే వాళ్ళు సజెషన్ చేశారు. అందుకే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. ఆయన ఇన్సూరెన్స్ చేయించారు. నాకు 2021లో మ్యారేజ్ అయింది నర్మదతోని. నేను అప్పుడు మళ్ళా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ రాధాకృష్ణని కలిశాను. ఆయన సార్ ఏమని చెప్పారంటే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో ద బెస్ట్ ఫ్యామిలీ ఆప్టిమా తీసుకోమని చెప్పారు. ఫ్యామిలీ ఆప్టిమా దాని తర్వాత తీసుకున్నాను. దాని తర్వాత టూ కిడ్స్ పుట్టారు. అప్పుడు మళ్ళీ రాధాకృష్ణ గారిని అడిగితే వాళ్ళు సార్ ఏమని చెప్తారంటే ఇప్పుడు ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ ఉంది కదా, చిన్నపిల్లలకి ఏవో కొత్త ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, దాని గురించి అని సార్ ఏమని చెప్పారంటే 1 crore పాలసీ తీసుకుంటే మీకు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే ఆ 1 crore నుంచి వెళ్ళి మీకు సేఫ్ అవుతుంది అని చెప్పేవారు కదా. ఆ 1 crore పాలసీ కూడా నేను తీసుకున్నాను. మీరు ఇప్పటి వరకు ఎన్నిసార్లు స్టార్ హెల్త్ నుంచి క్లెయిమ్ చేశారు? నేను 4 times క్లెయిమ్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మా పెద్దబాబు గురించి చేశాను. అరౌండ్ 6-7 months అప్పుడు ఆయనకి చెస్ట్లో కొంచెం బల్గరం కానీ ఏదో యాడ్ అయిందని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆయన ఏమని చెప్పారంటే హాస్పిటల్ అడ్మిట్ చేసి కొంచెం లోపల ఇన్ఫెక్షన్ తీయొచ్చు అని చెప్పేవరకల్లా హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. దాంట్లో మాకు క్లెయిమ్ వచ్చింది అరౌండ్ 60 or 70,000 వరకు వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మా మిస్సెస్కి 8 months ప్రెగ్నెన్సీ టైంలో తనకి ఆయాసం లాగా వచ్చింది. తెల్లారి మధ్యాహ్నం పూట నేను తీసుకెళ్ళాను. అయితే టుడీకో చేయించాను. ఇక్కడ లోకల్ హాస్పిటల్లో టుడీకో చేయించాను. అక్కడ సార్ ఏమని చెప్పారంటే కొద్ది ప్రాబ్లం ఉంది, దాంట్లో కార్డియాక్ ప్రాబ్లం ఉంది కొద్దిగా అని చెప్పేవారు కల్లా నాకు ఆ టైంకి ఏ ఇచ్చాలో ఏం అర్థం కాలేదు. అయితే కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు 9 మొత్తం ఒక 2 days ఉంచుకున్నారు. 2 days ఉంచుకొని నార్మల్ చేశారు. ఎందుకంటే ఆమెకి ఇంజెక్షన్స్ ఇచ్చేసి కొన్ని సజెషన్స్ ఇచ్చారు. ఆమెకు డెలివరీ పాప లోపల బాగానే ఉంది, కానీ ఆమెకి హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పి. అయితే 2 days హాస్పిటల్లో ఉన్నాను. అక్కడ దగ్గర 2 lakhs బిల్ అయింది. ఆ బిల్ క్లెయిమ్ అయింది నాకు అమౌంట్ వచ్చేసి. అటువంటి సందర్భాల్లో మీరు మీ ట్రీట్మెంట్ ఖర్చులను ఏ విధంగా మేనేజ్ చేశారు? అయితే నేను ఒక కార్పొరేట్ హాస్పిటల్ అడిగితే 15 lakhs అవుతుంది అని చెప్పారు. ఆ టైంలో నా దగ్గర అంత అమౌంట్ లేకుండే. అయితే నేను మెడికల్ షాప్లో చేశాను కదా, దాంట్లో ఒక 3-4 members నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ప్లస్ వాళ్ళు కూడా సర్జరీస్ జరిగినాయి. వాళ్ళు ఏం చెప్పారంటే ఒక హాస్పిటల్ కాకుండా ఇంకా 3-4 హాస్పిటల్స్ ఉంటాయి, వాళ్ళని అడగండి. ఎందుకంటే పెద్ద సర్జరీ చిన్న సర్జరీ కాదు. ఎందుకంటే మనం సజెషన్ తీసుకున్న దాన్ని బట్టి తీసుకోవాలి. వాళ్ళని అడిగి సజెషన్ తీసుకుంటే బెటర్ అని చెప్పారు. అయితే నేను ఒక 3-4 హాస్పిటల్స్ వెళ్ళాను. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క అమౌంట్ చెప్పారు. ఒకరు 15 lakhs చెప్పారు, ఒకరు 10 lakhs చెప్పారు, అట్లా చెప్పారు. అయితే నేను మెడికల్ షాప్లో చేస్తాను. వాళ్ళు ఒక ఫ్రెండ్ నాకు సజెషన్ ఇచ్చారు, ఒక హాస్పిటల్లో చేపిస్తే తక్కువ అవుతుంది ప్లస్ మంచి చూస్తారని చెప్పి. అయితే దానిలోకి వెళ్ళిపోయి సర్జరీ సార్ని కలిసాను. టెస్టులు రాస్తారు, అన్నీ అయిపోయినాయి. నాకు క్లెయిమ్ కూడా వచ్చింది అరౌండ్ 7 or 8 lakhs. అంటే నాకు క్లెయిమ్ వచ్చింది, మొత్తం వచ్చేసింది అమౌంట్. సర్జరీ తర్వాత 1 month తర్వాత నాకు ఒక చిన్న ఎఫెక్ట్ జరిగింది. ఏం జరిగిందంటే బ్లడ్ లాస్ అయింది మొత్తం ఆ సర్జరీ తర్వాత. మళ్ళీ సజెషన్ అడిగితే ఇట్లా ఒక 3 days or 4 days అడ్మిషన్ చేసుకొని ప్లస్ ఆ టైంలో 3 or 4 packets వరకు బ్లడ్ ఎక్కిచ్చారు. అప్పుడు కూడా నాకు అంత ఖర్చు ఏం కాలేదు. అరౌండ్
60,000 or 70,000 వరకు అయింది. ఆ అమౌంట్ కూడా వాళ్ళే భరించేశారు. నాకు వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ ఏం తీసుకోలేదు. స్టార్ హెల్త్ వాళ్ళే భరించేశారు. స్టార్ హెల్త్ క్లైమ్ సెటిల్మెంట్ ప్రాసెస్ మీకు ఎటువంటి అనుభవాన్ని ఇచ్చింది? నాకు కొద్దిగా ఇబ్బంది అయితే ఏం కాలేదు. వాళ్ళు మొత్తం పేపర్స్ ఇస్తే వాళ్ళే మొత్తం చూసుకున్నారు. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ పేపర్స్ ఇచ్చాను ఫస్ట్ అడ్మిట్ అయినాక వాళ్ళు ఫస్ట్ ప్రీ ఆథరైజ్ వాళ్ళు ఉంటుంది. వాళ్ళు ఫస్ట్ 1 lakh రిలీజ్ చేశారు. అయితే నెక్స్ట్ ఒక 2 days తర్వాత వాళ్ళు ఫోన్ చేశారు, ఇట్లా 1 lakh రిలీజ్ అయింది స్టార్ హెల్త్ నుంచి వెళ్ళి మీరు వచ్చి జాయిన్ కావచ్చు అని చెప్తే నేను ఆ రోజు తెల్లారి పోయి పేపర్స్ తీసుకొని, మిగతా పేపర్స్ ఉంటాయి కదా సార్, అవి తీసుకొని వెళ్ళిపోయి అడ్మిషన్ చేసుకున్నాను. క్లెయిమ్ వచ్చేసి లాస్ట్ అరౌండ్ 3-4 డిశ్చార్జ్ అయ్యేటప్పుడు నాకు క్లెయిమ్ మొత్తం ఇచ్చేస్తారు. అరౌండ్ 7 or 8 lakhs వరకు ఇచ్చేస్తారు. నా దగ్గర నుంచి ఒక్క పైసా కూడా వాళ్ళు తీసుకోలేదు, ఏం లేదు. మొత్తం స్టార్ హెల్త్ వాళ్ళే భరించేస్తారు. మొత్తం వాళ్ళదే